అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్ అందజేశారు మంత్రి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా ప్రభుత్వం 1వ తేదీన పెన్షన్లు ఇస్తుందని చెప్పారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కూటమి సత్తా ఏంటో చూపిస్తామని అన్నారు. వైసీపీ సభ్యులు గత ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి పనులు ప్రజలకు చెప్పి ఎన్నికల బరిలోకి దిగాలని సూచించారు. ఎన్ఆర్జీఎస్ కింద 1,30,00,000 రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దానిలో భాగంగానే 3 రోడ్ల నిర్మాణానికి కోసం సుమారుగా 1,10,00,000 రూపాయలు ఖర్చు పెట్టాం. గత 25 సంవత్సరాలుగా పెండింగ్ ఉండే గ్రామాలకు కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రహదారుల ఏర్పాటు జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఇప్పటికే రాయచోటి నియోజకవర్గ వ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా 150 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్లు, డ్రైన్లు అభివృద్ధి చేయడం జరిగింది. రాష్ట్రంలోనే మొట్టమొదటి నియోజకవర్గం. ఏ నియోజకవర్గంలో ఎన్ఆర్జీఎస్ నిధులు, డిఎంఎఫ్ నిధులు, పాట్ హోల్స్, పంచాయతీరాజు, శాసకీయ ఫండ్స్ అన్ని నిధులు తెచ్చిన నియోజకవర్గం అని చెప్పేదానికి కూడా గర్వంగా ఉంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో సంక్షేమమే కాదు అభివృద్ధి కూడా జరుగుతుందని చూపించిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏ నియోజకవర్గంలో చూసినా కూడా గ్రామ సీమలు వెలుగుతూ ఉన్నాయి. ప్రతి గ్రామంలో ఎక్కడైతే చివరి గ్రామం వరకు ప్రజలు నివసిస్తున్నారో అన్ని గ్రామాలకు రహదారులు ఏర్పాటు చేసేదానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. కేవలం ఎన్ఆర్జీఎస్ఏ కాకుండా అన్ని నిధులను ఈరోజు తీసుకొచ్చేదానికి కూడా మేమంతా కృషి చేస్తున్నాం. అలాగే ముఖ్యంగా మన రాయచోటి నియోజకవర్గ విషయానికి వస్తే ఎక్కడ ఏ విధమైన చిన్న పొరపాట్లు కూడా జరగకుండా అన్ని శాఖల్లో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం. ముఖ్యంగా రైతులకు సంబంధించి ఇప్పటికే 800 గోషెట్లు ఇవ్వడం జరిగింది. అలాగే రైతులకు సంబంధించి ఏ చిన్న పొరపాటు కూడా లేవనెత్తకుండా గత సంవత్సరంలో వచ్చిన అన్నదాత సుఖీభవ నుంచి రేపు రాబోయే అన్నదాత సుఖీభవ డబ్బులు పడే వరకు కూడా ఎక్కడ ఏ విధమైన సమస్యలు లేవనెత్తకుండా చేస్తున్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం